అసలు అణుయుద్ధం అంటే ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది, అణు బాంబు వేస్తే దాని శక్తి ఏ మేరకు ఉంటుంది, భవిష్యత్ తరాలు ఏ విధంగా ఇబ్బంది పడతాయి అనేది మనం తెలుసుకోవాలి. ఒక అణుబాంబులో అణు విస్ఫోటనానికి సంబంధించిన ఏదైతే శక్తి ఉంటుందో అది కేవలం 50% వాడితే ఆ అణుబాంబు పడిన ప్రదేశంలో సుమారుగా 10 కిలోమీటర్ల వరకు ఉన్న మనుషులు కానీ చెట్లు జంతువులు ఏవి మిగలవు, అన్నీ నాశనం అయిపోతాయి. ఏ అణుబాంబు పడిన 10 సెకండ్లో జరిగేది 10 కిలోమీటర్ రేంజ్లో ఎటువంటి ప్రాణి అనేది బతకదు. తర్వాత కూడా దాని ప్రభావం ఉంటుంది చుట్టుపక్కల, అంటే సుమారు ఇంకో 10 కిలోమీటర్ల రేడియస్లో దాని యొక్క వేడి మూలాన, అంటే అణుబాంబు విస్ఫోటనం మూలాన జనించే వేడి మూలాన ఇంకో 10 కిలోమీటర్లో ఉన్న జీవరాశులన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఇంకా మూడో స్టేజ్లో ఏంటంటే దాని నుంచి ఉత్పత్తి అయ్యే శక్తి కానీ ధ్వని కానీ వేడి కానీ ఇంకో 10 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాణులన్నింటినీ నాశనం చేస్తుంది. అక్కడితో అయిపోదు, దాని ప్రభావం ముందు తరాల మీద కూడా ఉంటుంది. ఏదైతే ఈ అణుబాంబు పడిన ప్రదేశంలో ఒక 30-40 కిలోమీటర్ల వరకు సుమారుగా ఒక 50 సంవత్సరాల వరకు ఎటువంటి జీవరాశి కూడా బతకదు. ఒక చెట్టు మొలవదు, ఒక పక్షి అక్కడ బతకలేదు, మనుషులు కూడా బతకలేరు. ఇంత ప్రభావం ఉంటుంది ఒక అణుబాంబు. మన పొరుగు దేశం మన శత్రువు అవ్వచ్చు, వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉండొచ్చు, మన దగ్గర అణుబాంబులు ఉన్నాయి, ఎందుకు భయపడతాం? యుద్ధం కంటిన్యూ చేయాలి కదా. మన దగ్గర అణుబాంబులు ఉన్నాయి, కావాల్సి మనం కూడా అణుబాంబులు వేద్దాం, వాళ్ళ అనుభవం మన మీద వదిలితే మనం కూడా వదులుదాము అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. పౌరుషంతో వదిలితే బాగానే ఉంటుంది, ఎందుకంటే ఏదైతే మన శత్రుదేశం ఉందో అది 90% ఆల్రెడీ నాశనం అయిపోయి ఉంది. అణుబాంబు వేస్తే ఇంకో 10% నాశనం అయిపోతే వాళ్ళకి కొత్తగా వచ్చే ఇబ్బంది ఏం లేదు. కానీ మన ఇండియా అలా కాదు, 90% అభివృద్ధిలో దూసుకుపోతుంది, ప్రపంచ దేశాలకు పోటీగా నిలబడింది. మనం పోటీగా భావించే దేశాలు కొన్ని, పాకిస్తాన్కి మనకి అణుయుద్ధం జరిగితే బాగుండు, 2 దేశాలు నాశనం అయిపోతాయి అని భావించే వాళ్ళు కూడా మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎంకరేజ్మెంట్కి మనం ఏదో టెంప్ట్ అయిపోయి అణుయుద్ధం దాకా వెళ్ళకూడదు. ఎందుకంటే మనం అభివృద్ధిలో ముందులో ఉన్నాం, మనం గాజుమేడలో ఉన్నాం, వాడు పిచ్చోళ్ళగా చేతిలో రాయి పెట్టుకొని తిరుగుతున్నాడు. మనం గాజు బిల్డింగ్లో ఉంటే ఒక రాయి వేస్తే మన అర్థమే పగిలిద్ది, ఆ అర్థాన్ని సరి చేసుకోవడానికి మనకు కొంత టైం పట్టిద్ది. అందుకనే అణుయుద్ధాన్ని భారతదేశం ఎప్పుడూ ఎంకరేజ్ చేయదు. కార్గిల్ యుద్ధం అప్పుడు కూడా పాకిస్తాన్ వాడు మన మీద అణుబాంబు వదులుతానని మన వాజ్పేయిని అమెరికాలో అప్పుడు అమెరికా ప్రెసిడెంట్గా ఉండే వాళ్ళ చేత ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇప్పుడు వాజ్పేయి గారు చెప్పిన మాట ఒకటే, పాకిస్తాన్ మా మీద అణుబాంబు వేస్తే మా దేశం ఒక 30-40% నాశనం అయిపోద్ది. కానీ అది జరిగిన మరుక్షణమే ఈ భూప్రపంచంలో పాకిస్తాన్ అనే దేశమే ఉండదు, అది వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ లేకుండా చేస్తా అన్నాడు. అది కేవలం వాజ్పేయి గారి బీజేపీలోనే సాధ్యం అలా చెప్పడం. ఇతరుల ఏ దేశానికి ఒత్తిడికి లొంగదు బీజేపీ. ఇక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయటం కాదు. అప్పుడు మనం ప్రపంచానికి భారతదేశం దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయని తెలియజేసింది వాజ్పేయి గారు. ప్రపంచాన్ని అందరికీ ఎన్నో ఆంక్షలు ఉన్నప్పటికీ ప్రోగ్రాంలో అణు టెస్టులు చేసింది కూడా వాజ్పేయి గారే. భారతదేశం దగ్గర అణుబాంబులు ఉందని ప్రపంచానికి తెలిపింది కూడా వాజ్పేయి గారు. అంతకంటే మొండోడు ఇప్పుడున్న ప్రధాని, బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తే, అంతకంటే మొండోడు, ఏ ఒత్తిడికి తలొగ్గడు. ఒకవేళ అణుబాంబు వేయాల్సిన అవసరం వస్తే వేస్తాం, కానీ దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మనకి హీరోషిమా నాగసాకి ఏదైతే ఉందో దానికంటే ఎక్కువ నష్టం జరిగింది. ఎందుకంటే అప్పుడు టెక్నాలజీ వేరు, ఇప్పుడు టెక్నాలజీ వేరు. అప్పుడు బాంబు ఎంత ఉంటే అంత నష్టం జరిగింది, కానీ ఇప్పుడు ఉండే బాంబు ఇంతే ఉంటుంది, కానీ అంతకంటే ఎక్కువ నష్టం జరిగింది. అందుకనే మొదటిగా భారతదేశం ఏ దేశం మీదగా యుద్ధానికి దిగదు, ఏ దేశం మీద అణుదాడి చెయ్యదు. ఇంట్లో కూర్చొని చెప్పడానికి బాగానే ఉంటుంది, అణుబాంబు మన దగ్గర ఉన్నాయి కదా మనం కూడా వేద్దామని. వేయటం పెద్ద ఇబ్బంది కాదు, వేసిన తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వాడు వేస్తాడు, మనము వేస్తాం, సగం మన సరిహద్దులతో పాటు కొన్ని ముఖ్యమైన నగరాలు కూడా నాశనం అయిపోతాయి. వాటి నుంచి ఏదైతే మనం ఇప్పుడు అభివృద్ధి పదంలో నడుస్తున్నామో ఇటువంటి అభివృద్ధి మళ్ళీ సాధించడానికి 100 సంవత్సరాలు పట్టింది. అందుకనే యుద్ధం భయపడి ఆపలేదు. మన ఇండియా ఎప్పుడూ యుద్ధానికి భయపడదు. ఎందుకంటే మనకున్న సైనిక శక్తి 50 లక్షలు, రిజర్వ్ సైనికులతో పాటు యాక్టివ్ సైనికులతో పాటు మనకున్న సైనిక శక్తి 50 లక్షల మంది. పాకిస్తాన్కి యాక్టివ్ సైనికులు 5 లక్షల మంది, పారామిలిటరీ ఇంకొక 4 లక్షల మంది.
మన సైనిక శక్తితో పోల్చుకుంటే వాళ్ళ సైనిక శక్తి 20% కూడా లేదు. మన దగ్గర ఉన్న మిసైల్తో పోల్చుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ 10% లేవు. మన దగ్గర ఉన్న అణుబాంబులతో పోల్చుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న అణుబాంబులు తుస్సుమంటం ఖాయం. ఎందుకంటే అణుబాంబు వేయటమే కదండి, ప్రయోగించడం కూడా తెలియాలి. అవతలోడు ప్రయోగించాలంటే రకరకాల దేశాలు వాడికి ఎవరైతే సప్లై చేశారో ఆ దేశాల సహకారం తీసుకోవాలి. మనం అలా కాదు, సొంతగా మిసైల్స్ తయారు చేస్తాం, సొంతగా మిసైల్స్తో దాడి చేయగలం. కానీ ఎందుకు వెనక్కి తగ్గుతున్నాం? ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మనం వెనక్కి తగ్గుతున్నాం. అంతేగాని యుద్ధం అంటే భయపడిపోయి ఏదో ప్రపంచ ఇతర దేశాలకి, సరిహద్దు దేశాలకి లేదా పెద్దన్న పాత్ర పోషిస్తున్న దేశాలకి ఒత్తిడికి భయపడి మనం వెనక్కి తగ్గట్లేదు. కేవలం ప్రజల శ్రేయస్సుకి దృష్టిలో పెట్టుకొని వెనక్కి తగ్గడం జరిగింది. అంతేగాని శత్రువుకు భయపడి మన దగ్గర ఆయుధాలు లేక కాదు. ఇది గమనించండి.